ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2వ వచనం. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలె ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉపదేశము వర్షము వలె కుమ్మరింపబడుతుందట, మంచు వలె కుమ్మరింపబడుతుంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఉపదేశం అనగా దేవుని వాక్యం, ఉపదేశం అనగా దేవుని యొక్క మర్మములు. ఆ ఉపదేశం మనల్ని ఏం చేస్తుంది? బైబిల్ సెలవిస్తున్నమాట, ఉపదేశము మనల్ని గొప్ప చేస్తుంది అనుంది బైబిల్లో. అంటే మనం ఒక ఉన్నతమైన స్థానంలో స్థిరపరచబడాలంటే అది ఉపదేశము ద్వారానే. అయితే ఉపదేశ సారాంశం ఏదనగా అది ప్రేమ అనుంది బైబిల్లో. అంటే ఉపదేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ప్రేమ. అంటే ఇప్పుడు వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ దేవుడు ప్రేమై ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రేమ మనల్ని గొప్ప చేస్తుంది. ఇప్పుడు మనకి బైబిల్ నేర్పించే పాఠం ఏంటంటే, మనము ప్రేమ కలిగిన వారమై ఉండాలట. అది ఎలాగునా వర్షం వలె కుమ్మరించబడుతుంది. అంటే మనలో ప్రేమతో పరిపూర్ణంగా మనం నింపబడి ఉండాలి. అరకొర కాకుండా, కొరతగా కాకుండా ప్రేమలో పరిపూర్ణం అవ్వాలి. అందుకే బైబిల్ సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాస్తాడు ఒక మాట, నీవు కొండలను పెగిలించగలిగిన విశ్వాస వీరుడు అయినప్పటికీ, పరలోక సంబంధమైన ప్రత్యక్షత కలిగిన వాడమైనప్పటికీ నీవు ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడు అనుంది. మరలా అదే మాట రాస్తాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవి 3 శ్రేష్టమైనవి, అందులో శ్రేష్టమైనది ప్రేమ అనుంది. కనుక ప్రియమైన వారలారా, ఈ అంత్య దినములలో తిమోతి రాస్తాడు, ప్రేమలు చల్లారిపోతాయి. ఎందుకని? అక్రమం అనేది విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. కానీ క్రైస్తవులకి ఉండవలసిన నిరీక్షణ ఏమిటంటే, ప్రేమ వృద్ధిపరచబడాలి. వృద్ధిపరచబడటం అంటే అభివృద్ధిపరచబడాలి. మనలో ప్రేమ ఎప్పటికీ చనిపోకూడదు. అది శాశ్వతమైన ప్రేమ. బైబిల్ సెలవిస్తుంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. అంటే అది శాశ్వతంగా ఉండే ప్రేమ, యుగ యుగములు ఉండే ప్రేమ, మార్పులేని ప్రేమ, నిరంతరము నిలిచి ఉండే ప్రేమ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఉపదేశము మన మీద వర్షం వలె కుమ్మరించబడుతుందంట. అంటే మనకు ఎన్ని మార్లు ఆయన ప్రేమను మనకు విస్తారంగా పంచుతున్నాడు. మనం ఎన్ని తప్పిదములు చేసినా, ఎంత నష్టపరిచినా ఆ ప్రేమ సమృద్ధిగా మన పైన కుమ్మరిస్తున్నాడు. కనుక ఆ ప్రేమను మనం కాపాడుకోవాలి. ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత దుఃఖకరమైన పరిస్థితులు ఎదురైనా ప్రేమను కాపాడుకోవటానికి మీరు ప్రయాసపడండి అనుంది బైబిల్లో. చూడండి, ఈ రోజుల్లో కుటుంబంలో ఐక్యత ఉండదు, అన్నదమ్ముల మధ్యలో ఐక్యత ఉండదు, భార్యాభర్తల మధ్యలో ఐక్యత ఉండదు. ఒక డబ్బు అది అనేకుల్ని నష్టపరుస్తుంది. అది సమస్తమైన కీడుకు మూలం అనుంది బైబిల్లో. కనుక ప్రియమైన వారలారా, ఈ దినాల్లో విరివిగా దొరుకుతున్నటువంటి ఈ ఉపదేశమును, దేవుని వాక్యమును మనం కాపాడుకొని ప్రేమలో వేరుపారి ఆయన రాకడికి మనం సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.